హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అండి. సో అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయింది. సండే మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సండే అయితే మార్నింగ్ కొంచెం లేట్గానే లేసాను. ఎందుకంటే సాటర్డే నైట్ నుంచి బాగా హెడేక్గా ఉంది. సో కొంచెం సాటర్డే లేట్గానే పడుకున్నాను తలనొప్పి వల్ల. అందుకనే సండే కొంచెం లేట్గానే లేచాను. మోస్ట్లీ సండే లేట్గానే లెగుస్తాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉండదు, అందులో సమ్మర్ హాలిడేస్ కదా. ఇంకా మండే నుంచి అయితే స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అయితే ఫస్ట్ అయితే టీతోనే స్టార్ట్ అవుతుంది నా డే అయితే. ఫస్ట్ టీ తాగి ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవ్వాలి. అప్పుడే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది వర్క్ చేయడానికి. ఇంకా టీ తాగి ఒక 10 మినిట్స్ అలాగా రిలాక్స్ అయ్యానండి. రిలాక్స్ అయిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి మాపు కూడా పెట్టేశానండి. ఈ డిషెస్ వచ్చేసి సాటర్డే నైట్ అండి. నేను తలనొప్పిగానే ఉంది అని చెప్పి నేను డిషెస్ కూడా క్లీన్ చేయలేదు. సో ఇంకా ఫస్ట్ డిషెస్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఆ డిషెస్ అలాగుంటే మనకి పని కూడా చేయబుద్ధి అవ్వదు. నా కిచెన్లో కూడా నించబుద్ధి అవ్వదు. మొత్తం సింక్ నిండా అండులు ఉండే మనకి ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసి కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. టిఫిన్కి అయితే పునుగులు అయితే వేస్తున్నానండి. మా పిల్లలకి పునుగులు అంటే చాలా ఇష్టం అండి. పిల్లలకే కాదు, మా ఇంట్లో అందరికీ పునుగులు అంటే చాలా ఇష్టం. సో అందుకనే ఇక్కడ పునుగులు అయితే వేస్తున్నాను. చెన్నైలో అయితే మనకి బయట ఈ పునుగులు అనేది దొరకదు. అదే విజయవాడ అయితే మూల మూల ఎక్కడికి వెళ్ళినా కూడా పునుగులు అయితే దొరుకుతాయి. హాలిడేస్కి విజయవాడ వెళ్ళినప్పుడు ఇవే మాకు పని, రోజు పునుగులు తీసుకొని బజ్జీలు తీసుకొని తినడం. చెన్నైలో అయితే మనకి ఈ ఐటమ్స్ అన్నీ దొరకదు. ఇవన్నీ తినాలంటే మన ఆంధ్ర కంపల్సరీ వెళ్ళాల్సిందే. సో అందుకనే ఇంకా ఇంట్లోనే పునుగులు అయితే చేశాను. పిల్లలకు కూడా ఇచ్చేసానండి. ఇచ్చేసి మా వాడు చూసావా అప్పుడప్పుడు వచ్చి హాయ్ చెప్తారు మీకు. మీరు ఎవరైనా అలా వీడియో చూసినప్పుడు మా వాడికి మాత్రం ఒక హాయ్ చెప్పండి. వాడు రోజు అడుగుతారు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత, అమ్మ నాకు ఎవరైనా హాయ్ చెప్పారని చెప్పి. అందుకనే చెప్తున్నాను, వాడికి ఒక హాయ్ మాత్రం చెప్పండి. ఇంకా మా వారు కూడా లేచి వచ్చారు, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారు. తనకు కూడా ఇక్కడ టిఫిన్ అయితే వేస్తున్నాను. నేను కొంచెం బిజీగా ఉంది కాబట్టి తను అయితే ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాడు. పునుగుల్లోకి ఉల్లిపాయలు కూడా తింటే చాలా బాగుంటుంది. సో నేను బిజీగా ఉన్నానని చెప్పి తను వచ్చి అయితే హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇంకా తనం కూడా టిఫిన్ అయితే చేసిన తర్వాత వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు. పిల్లలైతే చికెన్ బిర్యానీ అయితే చేయమన్నారు. సో ఇంకా చికెన్ తీసుకొచ్చారు. నేనైతే ఇంకా చికెన్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. చికెన్ క్లీన్ చేసిన తర్వాత బిర్యానీకి అయితే చికెన్ మాత్రం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాను. సో చికెన్లోకి అయితే ఒక టూ స్పూన్ పెరుగు, అలాగా 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, సాల్టు, గరం మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి మొత్తం మ్యాగ్నేట్ చేసి అలాగ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. ఈ బిర్యానీ ఆల్రెడీ నేను నా వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే మాత్రం నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. నేను ఆల్రెడీ బిర్యానీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాను. ఆ తర్వాత అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నెయ్యి అయితే వేస్తున్నానండి. మా ఇంట్లో నెయ్యి అయితే నేను, మా బాబు తప్ప మా పాపను మా వారైతే అస్సలు తినరు. వాళ్ళకి స్మెల్ అస్సలు పడవు. సో అందుకని ఇక్కడ నెయ్యి అయితే తక్కువగా వేసుకుని నూనె అయితే ఎక్కువగా వేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఇంకా వేసి అది వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేస్తున్నానండి. ఇక్కడ బిర్యానీ దినుసులన్నీ వేసి ఇందులోనే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసి ఫ్రై చేసుకుంటాను. పుదీనా ఆకు ఫ్రై చేస్తే బిర్యానీలో చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంకా తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఆనియన్ అయితే బిర్యానీ కోసం పొడుగ్గా కట్ చేసుకున్నాను నేనైతే. ఇంకా ఇవి యాడ్ చేసి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మన వాటర్ అయితే పోసుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్స్ అయితే బాగుంటుంది. నేను బిర్యానీ ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. మధ్య మధ్యలో మా వాడు వచ్చి హాయ్ చెప్తా ఉంటాడు. మీకు చెప్తున్నారండి హాయ్. ఎవరికైనా
ఎవరైనా అలా చూసినప్పుడు ఒక హాయ్ మాత్రం కమెంట్లో చెప్పండి. ఎందుకంటే ప్రతి వీడియోలో వచ్చి హాయ్ చెప్తాడు, అడుగుతాడు అమ్మ కమెంట్లో ఎవరైనా హాయ్ చెప్పారు. నాకే వ్యూస్ తక్కువ వస్తుందట, నీకెవరా హాయ్ చెప్తాను, నేను వాడితో చెప్తా ఉంటాను. సో ఎవరైనా నచ్చితే హాయ్ మాత్రం చెప్పండి. మా వాడి పేరు దేవర్ష్. ఇంకా ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను 2 గ్లాస్ బియ్యానికి 3.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. పోసేసి దమ్ అయితే పెట్టుకుంటానండి. నేను ఎప్పుడు బిర్యానీ ఈ వేళనే చేసుకుంటానండి. మా ఇంట్లో అందరికి కూడా నచ్చిద్ది ఇలాగ చేస్తేనే. ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను. ఈ వీడియో అయితే తీయలేదు. మామూలుగా అందరూ చేసినట్టే నేను కూడా చేశానండి. చికెన్ ఫ్రై కూడా చేశాను. ఈరోజు స్పెషల్ అయితే ఇవి చికెన్ బిర్యానీ, అలాగా రైతా, పెరుగు చట్నీ, ఇంకా చికెన్ ఫ్రై. ఇదేనండి ఈరోజు స్పెషల్ మా ఇంట్లో. సో ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ వేయడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ వేయట్లేదు. ఒక్క లైక్ వేస్తే ఇంకో కొంతమంది దగ్గరికి వెళ్తాయండి. వీడియో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.